టు ఇహా ఎంటర్టైన్మెంట్. దిస్ ఈజ్ లక్ష్మి. మిస్ వరల్డ్ పోటీలకు ఇప్పుడు ఎంతో ప్రజాభిమానం దొరికింది. కానీ ఒకప్పుడు అందాల పోటీలు అంటేనే అసహ్యించుకునేవారు. ఇప్పుడు అందాల పోటీలో పాల్గొనే వారిని చూసి అభిమానులు అయిపోతున్నారు. మిస్ వరల్డ్ పోటీలు ఈ సంవత్సరం మే నెలలో హైదరాబాద్లో జరగబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు ఈ నగరం వైపే దృష్టి పెట్టబోతున్నాయి. మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందగత్తెలంతా హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. ఆ కిరీటం కోసం పోటీ పడుతున్నారు. కేవలం మిస్ వరల్డ్ విజేతగా నిలిస్తే పేరు మాత్రమే కాదు, బహుమతిగా డబ్బు కూడా ఎంతో ఎక్కువగా వస్తుంది. అలాగే పేరు కూడా అంతే ఎక్కువగా వస్తుంది. నిజానికి వారి లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఒక మనిషి జీవితాంతం ఉద్యోగం చేస్తే ఎంత సంపాదించగలడో అంత నగదు ఒక్క మిస్ వరల్డ్ విజేతగా నిలిచి సంపాదించుకోవచ్చు. అంతేకాదు, ఆ పేరు కీర్తితో ఎన్నో అవకాశాలు కూడా దక్కించుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణాలు కూడా చేయవచ్చు. మిస్ వరల్డ్ విజేతగా నిలిచిన అందగత్తెకు అక్షరాల $1 మిలియన్ అందిస్తారు. అంటే మన భారత రూపాయల్లో 8.5 కోట్ల రూపాయలకు పైగానే. ఒక భారత వ్యక్తి జీవితాంతం ఒక ఉన్నత ఉద్యోగం చేస్తే వచ్చే జీతం అది. అలాంటిది ఒక్క పోటీతోనే మిస్ వరల్డ్ విజేత సంపాదించేస్తోంది. అంతేకాదు, ఆమెకి ఎంతో ఖ్యాతి, పేరు కూడా వస్తోంది. ఆమెకు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో కూడా ఎన్నో అవకాశాలు, డబ్బు సంపాదించుకునేందుకు వస్తాయి. అలాగే మిస్ వరల్డ్ విజేతలు దాతృత్వ కార్యక్రమాల్లో కూడా ప్రపంచమంతా తిరుగుతారు. అలా తిరిగినందుకు ప్రతి రూపాయి మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ లేదా స్పాన్సర్లు పెట్టుకుంటారు. ఈమెకు రూపాయి కూడా ఖర్చు కాదు. మిస్ వరల్డ్ కిరీటం గెలిచిందంటే ఆమె జీవితం సంతోషంగా సెటిల్ అయిపోయినట్లే. మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆ విజేత బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే కార్యక్రమం మీద మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తరపున ప్రపంచ రాయబారిగా ఏడాది పాటు ముఖ్య పాత్రను పోషిస్తారు. ఆమె చాలా బిజీ షెడ్యూల్లో ఉంటుంది. ఏడాది వరకు ఆమె ఏ దేశంలో ఉంటుందో కూడా చెప్పడం చాలా కష్టం. దాతృత్వ కార్యక్రమాల్లో భాగంగా ఆరోగ్యం, విద్య, జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి అంతర్జాతీయ ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చేందుకు ప్రయాణం చేస్తుంది. మిస్ వరల్డ్ పోటీలు 1951 నుంచి జరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో జరగబోయే పోటీలకు భారతదేశం తరపున రాజస్థాన్కు చెందిన నందిని గుప్తా పోటీ పడబోతోంది. చివరిసారిగా మిస్ వరల్డ్ టైటిల్ మనకు మానుషి చిల్లార్ 2017లో తీసుకువచ్చింది.